నమస్తే అన్న. ఎలక్షన్స్ వస్తున్నాయి, జూబ్లీస్ ఎలక్షన్స్. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కూడా 3 పార్టీలు కూడా హోరాహోరీగా పోరాడుతున్నాయి. బీజేపీ కూడా బీజేపీ గంటల దీపక్ కుమార్ అంటున్నారు కదా. బీజేపీ నుంచి ఇప్పుడు బీజేపీ నుంచి అంత పోటీ లేదు. సరే, ఏ పార్టీ గెలిచింది అనుకుంటున్నారు? కాంగ్రెస్లో ఎందుకు కాంగ్రెస్ అని? ఎందుకంటే నవీనాన్ని ఉన్నాడు, ఆయన వస్తారు. ఎందుకు అంత ధీమా? ఇట్లా నవీనాన్న ఇప్పుడు ఆయన పదవి ఉన్నా లేదా, ఆయన టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలలో ఆయన తిరుగుతాడు, పేదోళ్ళకు సాయం చేస్తాడు. ఎవరైనా చనిపోయినా వాళ్ళ మా ఇంటికే వస్తాయి. మొన్న మా మావోని పెళ్ళికి సాయం చేస్తుంది, మొన్న మా మామ కొడుకు చచ్చిపోతే సాయం చేస్తుంది. అంటే మరి ఒకవేళ పదవి వచ్చింది అనుకో, పదవి వచ్చినప్పుడు ఎవరికైనా అహంకారం పెరిగింది. ఒకవేళ పదవి వచ్చి నాకు రాకపోతే? కరెక్ట్ చెప్పినావు ఈ మాటను. కరెక్ట్గా అహంకారం పెరుగుతుందంటే ఇంత ముందుకు ఉండే అహంకారం ఇక భగవంతుడు ఆయనకు అహంకారం ఉండదు. ఆయన దగ్గరికి ఉన్నోడు పోతుంది, లేనోడు పోతుంది. మిడిల్ క్లాస్ వాడు పోయినా ఎవ్వరు పోయినా ఆయన సాయం ఖచ్చితంగా 100%. చూడు మీడియాలో చూస్తలేవా? మరి ప్రతి ఒక్కడు ఆయన సాయం తీసుకున్నాడు. ఎవ్వరు లేడు, అందరూ సాయం చేస్తున్నారు. అందరూ ప్రతి ఒక్కరు ఆయన సాయం తీసుకున్నాడు ఉన్నాడు. అది పెద్దోళ్ళు అడుగు. మరి మాగంటి గోపీనాథ్ గారు ఇంతకుముందు ఎమ్మెల్యే ఉండేది, ఇప్పుడు చనిపోవడం తర్వాత వాళ్ళ వయసు కూడా పోటీ చేస్తుంది. ఇంతకుముందు అవకాశం ఇస్తే మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఈయనకు పార్టీ నుంచి ఆయనకు ఇప్పుడు ఒక యుద్ధం చేయాలన్నా ఖడ్గం ఉండాలి. ఆ ఖడ్గం లేకుండా అడిగినాను. ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉంటే ఎప్పుడు వచ్చినా సెకండ్ వస్తుంది. ఒక ఖడ్గం ఉంటేనే కాదు యుద్ధం చేస్తావు నువ్వు. ఓకే, అవును. ఖడ్గం ఉంటేనే నువ్వు యుద్ధం చేస్తావు, లేకపోతే నువ్వు యుద్ధం చేయలేవు. గెలుపు అనేది అలా తెలుస్తలేదు. అట్లా ఇప్పుడు ఆయనకు ఒక ఖడ్గం వచ్చింది. కాంగ్రెస్ నేను ఒకటి చెప్తున్నా, కాంగ్రెస్ పెద్దలకి మన ఎవరు సీఎం పేరు రేవంత్ రెడ్డి సార్కి, మరి ఢిల్లీలో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వకంగా మా కన్నీళ్ళతోటి మీకు పాదాభివందనాలు చెప్తున్నా. మా నాయకుడికి టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషము. ఆయన నవీనాన్న ఒక దార మీద సూర కర్నూలు అంటారు. ఆయనను ఒక రామబాణాన్ని తయారు చేసి మేము రేవంత్ రెడ్డి సార్ చేస్తున్నారు. ఖచ్చితంగా నవీనాన్నను జూబ్లీస్ నియోజకవర్గం నుంచి గెలిపించి ఆయనను ఎమ్మెల్యేలను చేస్తాము, అసెంబ్లీకి పంపిస్తాము. ఆయనకు మినిస్టర్గా మమ్మల్ని కలవాలి, మా బస్సులకు రావాలి, ఒక మినిస్టర్ అయి రావాలి మాకు. అది మాకు జూబ్లీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా అభ్యర్థులందరూ కూడా ప్రకటిస్తున్నారు. బీజేపీ కొంచెం ప్రకటించలేదు. కాంగ్రెస్ నుంచి అయితే నవీన్ యాదవ్ ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి అయితే మాట్లాడుతూ ఇంకా గారు. ఎవరు కోట్ వేద్దాం అనుకుంటున్నాను? ఓటు అంటే నేను ఎవరికి వేద్దాం చెప్పలేము. వచ్చేస్తే మాత్రం ఎందుకు చెప్పాలి. నేను మాకు ఎవరు మంచి చేస్తావు నాకు అది అదే అందరికి తెలుస్తుంది కదా, చెప్పండి. చెప్తాము. వాళ్ళకి మాత్రం తప్పదు. కానీ ఎవరికి వేస్తానే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ గెలుస్తారు. అంటే మీ ఓటు కూడా నవీన్ యాదవ్ చెప్పలేదు. అంటే ఇంతకుముందు కూడా మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు ఎమ్మెల్యే, ఆయన గెలిచినారు, ఇప్పుడు చనిపోయినారు. ఇప్పుడు వాళ్ళ వారసులు కాబట్టి ఆమె వయసు కూడా నిలబడుతుంది కదా, మరి ఆమెకి ఎందుకు ఓటేయరు? అంటే ఆమె ఎందుకు గెలవదు అనుకుంటున్నారు? గెలుస్తారన్న పబ్లిక్ చేస్తే కానిపని కదా, అది పబ్లిక్ పేర్లో ఉంటుంది. పబ్లిక్ ఎవరికి ఓట్ చేస్తారు, ఎవరికి మొత్తం పబ్లిక్ ఎవరికి ఓట్ చేస్తారని వాళ్ళు గెలుస్తారు. ఇక మా నమ్మకం అయితే జూబ్లీస్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్? ఈరోజు బీఆర్ఎస్ ఎందుకంటే అంటే ఫస్ట్లో టీడీపీ మీద చెప్తాను ఉంది. మాకంటే కూడా 3 సార్లు తెచ్చాడు. మాకంటే మేము ఓట్లేదు. మేము ఫస్ట్ టీడీపీ నుంచి కూడా నా ఓటు వచ్చిన నుంచి కూడా ఇక్కడే టీడీపీకి వచ్చాము. మేము కూడా చాలా మంది కాంగ్రెస్ వచ్చాం. ఈ మాకంటే జీపీ చంపాయన్నమాట. మరి ఇన్ని జంప్ అవుతున్నప్పుడు మీరు కాంగ్రెస్కి ఎందుకు
ఒకసారి అవకాశం ఇవ్వకూడదు అనుకుంటున్నాను. కాంగ్రెస్ ఇష్టం కదా మరి. కాంగ్రెస్ మన ఇష్టం కదా. మరి ఇప్పుడు నిలబడుతుంది కదా నవీన్ యాదవ్, ఇప్పుడు ఇప్పటికీ మాట మారదు. మీరు ఎవరికి వెళ్తా అనుకున్నారు? ఇప్పుడే నవీన్ యాదవ్ అంటే అర్థం. అంటే ఆయన అలా పోయి మరి అమ్మాయిని పోయింది. నేను కూడా చిన్న చెప్తే బాగా చేస్తాడు. అంటే ఏం చేస్తారు నవీన్ అంటే అందరికి అంత ఘనంగా అందరి దగ్గరికి పోతారు అంటే అందరికీ కావచ్చు. దాని చొప్పున ఆమె చూసిన వస్తాడు, ఆయన చూసిన వస్తాడు, ముందు ఉంటాడు. మీకైతే మంచి చేస్తారు అనిపిస్తుందా? గెలుస్తాడని అంటే ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవచ్చు? ఒకవేళ గట్టి పోటీ ఇస్తారా? అవకాశం ఉన్నాయి అనిపిస్తుంది నాకు. ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా, ఏ పార్టీ ఓటు వేద్దాం అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నవీన్ అన్న ఎందుకు? ఈయన ఉన్నాడు, నవీన్ ఉన్నాడు, ఆయన కూడా వస్తుంది అనుకున్నాడు. అంటే మీకు ఎవరు అనిపిస్తుంది ఎవరు గెలుస్తుంది? నాకైతే ఎవరు గెలుస్తారో మనకు నమ్మకం లేదు. అంటే మీకు ఒక అనుభవం ఉంటుంది కదా, వీళ్ళు గెలుస్తారు మాకంటే గవర్నర్ బాగా రావచ్చు అనుకుంటున్నాం. ఎందుకు మరి నవీన్ యాదవ్ ఎందుకు? ఆయన కాంగ్రెస్ పార్టీ కదా, ఈయనేమో టీఆర్ఎస్ పార్టీ. పార్టీకి వాడు బలం ఉంటుంది. అంటే మీ ఒపీనియన్ ఏంటి మరి? టీఆర్ఎస్ రావచ్చు మేము అనుకుంటున్నాం. నమస్తే అన్న. జూబ్లీ నుంచి బై ఎలక్షన్స్ వస్తున్నాయి, 3 పార్టీలు కూడా పోటాపోటీగా దిగుతున్నారు అనే క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్? ఎందుకు అట్లా మరి నవీన్ అన్ననే ఎందుకు? గరీబులు సాయం చేస్తారు, పెళ్ళిళ్ళకి, ఆవులకి, గరీబులు ఇల్లు కట్టారు, ఏదైనా ప్రాబ్లం ₹50,00,000 ఇస్తుంటారు. గరీబులను చూస్తాడు, మంచిగా చూస్తాడు, ఏ పాట అయినా చూస్తాడు. 10 మందికి అన్నం పెట్టాడు. 24 గంటలు 100 మందికి కాబట్టి అన్నం పెట్టాడు. ఎక్కడైనా వస్తున్నా అంటే సేవ చేస్తుంటాడు. ఏంది టాటో ఏంది? నవీన్ అన్న టాటో కొట్టించినావు కదా? ఇల్లు కట్టించింది. అంటే అదృష్టం కూడా ఉండాలంటారా? 100% చూస్తాడు. గెలుస్తాడని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. గెలవకపోయినా పనులు చేసే ఉన్నది అన్నది. అంటే మీ అంచనా ప్రకారం గెలుస్తాడా? 100% గెలుస్తాడు. వేరేలో అయితే ఛాయిస్ లేదు. వేరే అందరం చేయండి. నాని రాకుండా పనులు అవుతాయి. అయితే ఛాయిస్ ఉంది. 100% గెలుస్తాడు. 3 పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. ఎలక్షన్స్లో కూడా మాలాంటి ఏ పార్టీ గెలిచింది అనుకున్నారు? ఎవరు పోటీ అవుతాం అనుకుంటున్నారు? జూబ్లీ కాంగ్రెస్ ఏమో నవీన్ యాదవ్, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మాలాంటి సునీత. ఏ పార్టీకి గెలిచింది అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారు? నవీన్ గెలిపించుకొని మా ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి చేశాడని ఆశతోటి నవీన్ గేద్దాం అంటే ఏం చేసిందని ఏ నమ్మకం చేద్దాం? మాకు కొన్ని విషయాలలో సాయం చేసిండు, ఏదైనా ఓటు హెల్ప్ చేసిండు. మళ్ళా పెళ్ళిగా అయితే మా తమ్ముడు పెళ్ళి అయితే పుస్తమెట్టలు సాయం చేసిండు. మళ్ళీ మా తాతయ్య కొడుకు చనిపోతే 10,000 ఇచ్చిండు వచ్చి. ఆ విధంగా ఎప్పటికున్నా అన్నాన్ని పోతే సాయం చేస్తాడు. అందుకని నవీన్ వేద్దామని అనుకుంటున్నాను. మేడంకి వేద్దాం. సార్ ఉన్నప్పుడు వేసినాము, సార్ని గెలిపించినాము. మాకు మొన్న చీరలు ఇవ్వలేదు. ఇక్కడ ప్రోగ్రామ్ అయితే మాకు ఏది అందట్లేదు. అందుకే మేడంకి వేయొద్దు అనుకుంటున్నాము. ప్లస్ ఇప్పుడు నవీన్ వేద్దాం. మీరు ఇంటికి ఒకటే ఇస్తామని అన్నారు. మేము 4 ఉన్నాము. మా అత్త ఉంది, మా తోటి కూడా 2, మేము 3, 4 ఉన్నప్పుడు నీకు 4కి ఇవ్వాలి కదా. 8 ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో. 4 ఓట్లకి ఒక్కోటే వేయండి అని అడిగారు. ఒక్కోటే ఇచ్చినట్టు మా అత్తయ్యకి ఇచ్చారు. మా అత్తయ్య ఒకటే వేస్తుందేమో మాకు తెలీదు. మేమైతే మాకు ఏది అందుబాటులో లేదు. మేము ఎందుకు వేస్తాం సార్? అంటే మంచి పనులు జరగాలి కానీ చీరలు అవి కాదు కదా. ఏ పనులు అయినా మాకేమిది. మా ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయినప్పుడు కూడా సీఎం రెడ్డి సార్ని అందరినీ సాయం అడిగిన. హార్ట్ సర్జరీ అయింది ఆల్రెడీ మా ఆయనకి.
చాలా ఇబ్బంది ఉంది సార్, మాకు ఏమైనా సాయం చేయాలని అంతటా తిరిగిన ఎవరు సాయం చేయలేదు. చాలా బాధపడ్డా. ఎవరు సాయం చేశారు మరి? ఎవరు సాయం చేయలేదు. రవి నన్ను దగ్గర కొంచెం సాయం చేసిండు. అందుకే నవీన్ అనుకుంటారు. మెడిసిన్స్ కూడా డబ్బులు ఇచ్చిండు. ఇంకా సాయం చేసిండు. ఇట్లా ఉందా అన్న అంటే పిల్లలకు ఫీజు కొంచెం డబ్బులు పంపించిండు. పిల్లలకు స్కూల్లో ఫీజు కట్టి అట్లాంటప్పుడు ఆయన నేను పోలే కదా. మరి ఇప్పుడు అధికారం వచ్చినప్పుడు అహంకారం అనేది కొంచెం ఎవరికొకరు కొంచెం వస్తుంది, మరి రాదు కదా. అహంకారం ఇక అప్పటి నుంచి అయితే ఏదైనా అవసరం ఉంటే కూడా వస్తాడు. మరి ఇప్పుడు అవి వస్తారో రారో, అహంకారం పెరుగుతుందో మాకు తెలియదు అవన్నీ, కానీ గెలిపిస్తాం, మాకు సాయం ఆడుకుంటాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.